తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఊహించని వేగంతో ఎదుగుతోంది. గత కొంతకాలంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాలు ఇలా అన్ని ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ మెట్రో పరిధిలోని ప్రాంతాలైతే చదును భూములు, ఫ్లాట్లు లక్షల రూపాయల నుంచి కోట్ల వరకు పలుకుతున్నాయి. ఈ ట్రెండ్ ఊహించిన రీతిలో మారుమూల గ్రామాలకు కూడా చేరింది. అక్కడ కూడా భూముల విలువలు ఊహించిన రేంజ్కు వెళ్లిపోతున్నాయి. అయితే భూముల మార్కెట్ విలువలు అంతగా పెరిగినా ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఇంకా పాత విలువలే కొనసాగుతుండడం గమనార్హం. ప్రజలు కొనుగోలు చేసే ధరలు ఒకలా ఉండగా రిజిస్ట్రేషన్ ఖాతాల్లో నమోదయ్యే విలువలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ తేడాతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో గణనీయమైన లోటు కనిపిస్తోంది. భూములపై వసూలయ్యే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో భారీగా కోత పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భూముల మార్కెట్ విలువలను సవరించి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా మార్కెట్ ధరలకు, రికార్డు విలువలకు మధ్య గల వ్యత్యాసాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా ఒకవైపు భూముల అసలైన విలువలను గుర్తించడమే కాక మరోవైపు ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచే దిశగా ప్రభుత్వం చూస్తోంది. ఈ చర్యల భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు భూముల విలువ పెంపుపై చర్చలు ప్రారంభించారు. ఇటీవల జరిగిన వనరుల సమీకరణ సమావేశంలో ఈ విషయమై స్పష్టమైన దిశానిర్దేశం జరిగింది. మార్కెట్ విలువల కేంద్ర మదింపు సలహా కమిటీ సమావేశమై దీనిపై సమగ్రంగా చర్చించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ ఏజెన్సీతో భూముల విలువలపై శాస్త్రీయ అధ్యయనం చేయించింది. ఆ నివేదిక ఆధారంగా పలు సిఫారసులు ప్రభుత్వం ముందొచ్చాయి. భూముల ధరలు ఏ మేరకు పెంచాలి, ప్రజలపై ఎంత మేర భారం పడుతుంది, ప్రభుత్వం ఎంత ఆదాయం పొందగలదు వంటి అంశాలపై విశ్లేషణలు ఉన్నాయి. ఆయా సిఫారసులపై ప్రస్తుతం ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. సివిఏసి అనే కమిటీలో రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ చైర్మన్ గా, జాయింట్ ఐజీ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. సిసిఎల్ఏ కార్యదర్శితో పాటు పలు ఇతర శాఖల సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ భూముల మార్కెట్ విలువలపై సమీక్ష చేసి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సిఫారసులు రూపొందించడానికి బాధ్యత వహిస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో జరిగిన తాజా సమావేశంలో కూడా వీటిపై చర్చలు కొనసాగాయి. ప్రైవేట్ ఏజెన్సీ సమర్పించిన నివేదిక ప్రకారం భూముల మార్కెట్ విలువలు పెంపు శాస్త్రీయంగా ఉండాలి. స్థానిక మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ సప్లై గణాంకాలు, గత 5 సంవత్సరాల విలువల పెరుగుదల, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలు వంటి అంశాల ఆధారంగా పెంపు నిర్ణయించాల్సిందిగా సూచించింది. ప్రభుత్వ ఆదాయం సమతుల్యంగా పెరుగుతుంది. భూముల అసలైన విలువ ప్రభుత్వ రికార్డుల్లో ప్రతిబింబించడంలో ఇది ఉపయోగపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఈ అంశంపై అధికారుల మధ్య చర్చలు జరిగాయి. కొన్ని సాంకేతిక కారణాలతో ఈ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చినా తాజా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించడంతో భూముల మార్కెట్ విలువ పెంపు తుది దశకు చేరుకుంది. మరోసారి కమిటీ సమావేశమై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. భూముల మార్కెట్ విలువ పెంపు వల్ల ప్రజలకు కొంతమేర భారం పెరగొచ్చు. కానీ అదే సమయంలో భూముల అసలైన విలువలు ప్రజలకు స్పష్టంగా తెలుస్తాయి. ప్రభుత్వ ఆదాయ వనరులు పెరుగుతాయి. ముఖ్యంగా శాసనసభ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల సమీకరణ సులభమవుతుంది. దీన్ని శాస్త్రీయంగా, సమతుల్యంగా అమలు చేస్తే ఎవరికీ నష్టం లేకుండా అందరికీ లాభంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.